బోరబండ నాట్కో పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. కీర్తిరెడ్డి ఫౌండేషన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీర్తిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షురాలు కీర్తిరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి కావ్యారెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణలో ఎంతో మంది పేదలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రజాసేవ విషయంలో నాయకులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. సేవా కార్యక్రమాలకు హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. జీవితంలో సవాలు ఎదుర్కోవాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరమన్నారు. Coordinator Prashant and all my Red Cross office bearers and all the public who have come here to get the service of the help of the medical camp, and all the doctors, the nurses, the paramedics and my dear media friends. It's a great pleasure to attend such service activities. Actually, I had a very hectic schedule. Yesterday morning, I was in Goa to attend a jackfruit program where the Goa Raj Bhavan had jackfruit harvesting program. And after that, I went to Visakhapatnam. Visakhapatnam spiritual foundation program. And in the morning, I travelled from Visakhapatnam exclusively to attend Kirti Reddy's this medical camp. అమరవీరుల స్మారక నిర్మాణ పనులు, నిమ్స్ శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ కు నిర్మాణ ప్రాంగణ వెలుపల రోడ్డు, ఫుట్పాత్, పలు సుందరీకరణ అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఈ నెల 14న కొత్తగా R&B శాఖ ఆధ్వర్యంలో నిర్మించే నిమ్స్ ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రాంగణమంతా కలియ తిరిగి అధికారులకు పలు సూచనలు చేశారు. R&B శాఖ తరపున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వే సంబంధిత సమస్యలు ఉన్న ప్రాంతాలతో పాటు పనులు జరుగుతున్న ప్రాంతాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాలాపేట, తార్నాక, మెట్టుగూడ, రాంగోపాల్పేట పరిధిలో ఉన్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని రైల్వే జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్, రైల్వే బ్రిడ్జిల కింద ఉన్న సమస్యలకు సంబంధించి పనులను వేగవంతం చేస్తామని అన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా రైల్వే మున్సిపల్ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ అభియాన్ను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, మన నగరాన్ని అందమైన నగరంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దివ్యాంగులకు మరో 1000 రూపాయలు పెంచి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారన్నారు. ముషీరాబాద్ ఎక్స్ రోడ్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. పెన్షన్ పెంపును హర్షిస్తూ ముషీరాబాద్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే, దివ్యాంగులు, బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. మాకు కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశ ప్రజలకు కూడా ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ భారత కిసాన్ సర్కార్ ఏదైతే స్లోగన్ ఉందో, ఏదైతే నానుడు ఉందో, దానికి కేవలం తెలంగాణ ప్రాంతం కాకుండా యావత్ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు అట్టి బార్ కిసాన్ సర్కార్ హమారా బోలా దేశ్ కి నేత కేసీఆర్, దేశ్ కి నేత కేసీఆర్ అనే మారు మాటలు వినబోస్తున్నాను.
కాబట్టి ఈనాడు మనం చేసుకున్న ప్రతి కార్యక్రమాన్ని దేశంలోని ప్రతి రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళు చేస్తున్న సంగతి తెలియజేస్తూ, కాబట్టి మన పార్టీ కార్యకర్తలు కూడా ఏదైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల శ్రేయస్సులో ప్రవేశపెట్టడంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి ఎంతో ఆసరాగా నిలబడుతుందని మరోసారి రుజువైంది. మరి గతంలో గత పాలకులు ఇస్తున్న 500 రూపాయల పెన్షన్ని పక్కన పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత వికలాంగులకి 3016 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మరి వికలాంగుల సమస్యలని గమనించి వాళ్ళకి ఆసరాగా ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు వికలాంగులకి కేసీఆర్ గారు అడగకపోయినా కానీ 4016 రూపాయలు చేసిందంటే మరి కేసీఆర్ గారికి ఎంత పెద్ద మనసుందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. వికలాంగులకు అన్ని విధాలుగా ఎప్పుడు నిరంతరం సహకరిస్తున్న ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో అందరూ వికలాంగులు మా గౌరవ ఎమ్మెల్యే పుట్టా గోపాల్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. అదే హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 4500 వికలాంగులు ఈ పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీని ద్వారా నెలకు 1,90,00,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయని చెప్పడానికి మాకు ఎంతో గర్వంగా ఉంది. 9 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని మాజీ కేంద్ర మంత్రి ఎంపీ ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్ సభలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జవదేకర్ ఇవాళ కరీంనగర్ పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చామని, తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదని ఎంపీ ప్రకాష్ జవదేకర్ అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభం చేశామన్నారు. పంటలకు మద్దతు ధర పెంచామని, యూపీఏలో కేసీఆర్ భాగస్వామిగా ఉండి మద్దతు ధర పెంచలేకపోయారని జవదేకర్ విమర్శించారు. सार्थ हुआ। मैं फिर दोहराऊंगा, 9 बड़ी विशेषताएं 9 साल के मोदी के कार्यकाल की। पहले तो विकास की राजनीति की, किसी के साथ, किसी राज्य के साथ या किसी व्यक्ति के साथ या किसी मजहब के साथ भेदभाव नहीं किया। 24 घंटे काम करने वाली सरकार है, सुशासन उसका मंत्र है, सेवा इसका आधार है, देश को प्रथम मानते, नेशन फर्स्ट पॉलिटिक्स है, नो डायनास्टी, परिवारवाद नहीं, करप्शन नहीं। ये देश ने पहली दफा देखा है और एक स्थिरता लाई है भारत के राजनीति में। भारत का दुनिया में कद बढ़ा है और इसलिए मुझे पूरा विश्वास है कि 2024 में भी भारत की जनता लगभग 100 करोड़ वोटर होंगे, 65% तो कम से कम वोट करेंगे, भारतीय जनता पार्टी को पूर्ण बहुमत देंगे और एनडीए मिलकर 2/3 बहुमत पाएंगे, ये मुझे पूरा विश्वास है। क्या कमाल है, पत्रकार वार्ता है। अब मैं उदाहरण देता हूं कुछ, किसी के साथ भेदभाव नहीं। तेलंगाना की लड़ाई में हम थे। वैसे तो जनसंघ ने, भाजपा ने पहले नारा दिया था 1 वोट 2 स्टेट्स। उस लड़ाई में हमने राज्यसभा में, लोकसभा में, यहाँ मैदान में सब जगह लड़ाई लड़ी और मैं ही पर्यावरण मंत्री बना। यहाँ सबसे बड़ा मुद्दा था नीलू, पानी। कालेश्वरम का प्रोजेक्ट करने का तेलंगाना का एक महत्वपूर्ण मुद्दा था। రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ నిలిచారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. కేసీఆర్ ని ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా భావిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని ఆజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించే కార్యక్రమం నిర్వహించారు.
మరో 2 నెలల్లో అజ్మీర్ దర్గా వద్ద తెలంగాణ ప్రజల ఉపయోగం కోసం భవనం నిర్మించేందుకు సీఎం కేసీఆర్ పనులు ప్రారంభించనున్నారని మహ్మద్ అలీ తెలిపారు. ప్రజల కోసం పరితపించే నాయకులకు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తింపు లభిస్తుందని, దీనికి కేసీఆర్ నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్ 3వసారి అధికారంలోకి రావడం ఖాయమని జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ తెలిపారు. రాష్ట్రంలో 100 సీట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా జయసింహ, శివ ముదిరాజ్, అభినందన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. आज हमारा एक ही मकसद है, हमारी स्टेट जो तेलंगाना स्टेट है जिसमें प्यार और मोहब्बत है, गंगा जमुना तहजीब है, इधर जो है हमारे पाटिल साहब है, तो इधर हमारे अंजिया साहब है, इधर साहब हमारे गोपाल साहब है, इधर जो है मिलजुल कर किस तरह खिलाफ मुबारक गुजारा है, ये हिंदुस्तान में किसी स्टेट में नहीं है, वो तेलंगाना स्टेट। इसलिए इस स्टेट में जो हुकूमत है, हमारे आलमी सीएम साहब लाखों ने करोड़ों में एक लीडर है। मैं समझता हूँ हिंदुस्तान में उनके वजह कोई लीडर नहीं है जो सारे कौम को एक साथ रखना चाहता है। आज मुसलमानों को भी तरफ दिलाना चाहते हैं, यादव लोगों को भी तरफ दिलाना चाहते हैं, बीसी लोगों को तरफ दिलाना चाहते हैं, SC/ST लोगों को तरफ दिलाना चाहते हैं। हर एक के लिए सीएम साहब ने तेलंगाना बनने के 9 साल के अंदर जो तेलंगाना को तरक्की दिलाई है उसकी मिसाल हिंदुस्तान में नहीं हुई थी। तो सीएम साहब पर तमाम हमें अल्लाह का आशीर्वाद है। वहाँ जो जा रहा है गुलाब मुबारक जो बिजार है बीआरएस पार्टी की जीत के लिए बिजार है, क्योंकि पार्टी के जो वर्कर है जो सीएम साहब को चाहते हैं तो तेलंगाना राष्ट्र समिति के साथ जुड़कर आज जो बीआरएस के साथ जुड़े हैं वो आज अगर मन्नत करेंगे, दुआ करेंगे, जिस तरह आपके दरबार पर सीएम साहब आने दिए थे तेलंगाना आने से पहले और दुआ करे थे कि आप तेलंगाना में हमारी मदद कीजिए और वहाँ पर हम रुबात बनाएंगे। रुबात का हम परमिशन ले चुके हैं, इंशाल्लाह 2 महीने के अंदर अजमेर शरीफ में एक रुबात का फाउंडेशन डाला जाएगा, जिसमें जो भी लोग यहाँ से जाएंगे वो मुकम्मल पूरी क़याम अमल में लाया जाएगा। బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ను ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో 15 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు, ఒక ప్రత్యేక విజన్తో కార్పొరేషన్ సామగ్రిభివృద్ధి ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సబిత. పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృత మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణం, స్వచ్ఛతకు చిరునామాలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, అందులో 110 కోట్ల రూపాయలతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ ప్రవేశంపై డీహెచ్ఎస్ స్పష్టతనిచ్చారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలోని జనహితం కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఆలోచన లేదని వివరించారు. కొత్తగూడెంలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది హైదరాబాద్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ విషయంపై నియోజకవర్గ ప్రజలకు శ్రీనివాసరావు ఓ బహిరంగ లేఖ రాశారు. ప్రజల కోసం గడల శ్రీనివాసరావు జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉచిత వైద్య సేవల ద్వారా శ్రీనివాసరావు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్ఆర్ ట్రస్ట్ నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్గా పేషెంట్లకు సేవలందిస్తున్నారని, ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. మల్లు రవిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు కలిశారు. అనంతరం మల్లు రవి మాట్లాడారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగినట్లు చెప్పారు.
నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డితోనూ చర్చిస్తామన్నారు. ఇప్పటికే ఆయనతో జనారెడ్డి చర్చించారన్నారు. జూపాలీతోనూ చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ బహిష్కృత అసంతృప్త నేతలు హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. కొల్హాపూర్లో మాజీ మంత్రి జూపల్లి, ఆయన వెంటే వనపర్తి నుంచి మేఘారెడ్డి, తాజాగా నాగర్ కర్నూలులో ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నేతల చేరికలపై ఆలోచించి ముందడుగు వేస్తున్న హస్తం పార్టీ అప్పటికే ఆ నియోజకవర్గాల్లో పార్టీకి సేవలందిస్తున్న నాయకులకు, తాజాగా చేరే నాయకులకు మధ్య సయోధ్య కోసం ప్రయత్నిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించలేదు. మొత్తం 994 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పరీక్ష జరిగింది. వివిధ మార్గాల నుంచి పరీక్ష కేంద్రాలకు తరలి వచ్చిన అభ్యర్థుల కోసం టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఆ తర్వాత వచ్చిన వారిని ఆలస్యమైందంటూ పరీక్ష రాయటానికి అధికారులు అనుమతించలేదు. నగరంలోని పలు కాలేజీల నుంచి అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెళ్లాల్సి వచ్చింది. నాచారంలోని పరీక్ష కేంద్రాన్ని రాచకొండ కమిషనర్ చౌహాన్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నాచారం పిఎస్ పరిధిలోని కేంద్రాన్ని పరిశీలించారు రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్. పటిష్ట భద్రత మధ్య అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. యువర్స్ ఫౌండేషన్ చైర్మన్, గిరిజన డెవలప్మెంట్ ఫోరం మహిళా చైర్మన్ మోనికా నాయక్. ఎంపీ జోగినాపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాదాపూర్లో మొక్కలు నాటినట్లు మౌనికా నాయక్ తెలిపింది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఫ్లెక్సీ బోర్డు పెట్టినా, హోర్డింగు కనిపించినా 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జరిమానా అంటూ గత కొంత కాలం వరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చలాన్లు వేశారు. అలా 4 ఏళ్ల పాటు నగర వ్యాప్తంగా గుర్తించిన ఉల్లంఘనలపై 160 కోట్ల రూపాయల విలువైన చలాన్లను రాశారు. కానీ ఖజానాకు చేరింది మాత్రం 30 కోట్ల రూపాయలే. మిగిలిన చలాన్లను పౌరులు విస్మరించారని, మేము పట్టించుకోవట్లేదని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం స్పష్టం చేసింది. అశాస్త్రీయంగా బాదుడు జీహెచ్ఎంసీలో 2018 మార్చి నుంచి ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఉల్లంఘనలకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించారు. రోడ్లపై చెత్త వేయడం, నిర్మాణ సామాగ్రి ఉంచడం, నీళ్లు పోయడం, గోడలపై రాతలు, పత్రాలు అంటించడం, అనాధికార హోర్డింగ్లు, అనుమతి లేని ప్రచార బోర్డులపై గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు జరిమానాలు వేశారు. 3 నుంచి 4 ఏళ్లలో మొత్తం జరిమానాల విలువ 160 కోట్ల రూపాయలు చేరింది. అందులో 30 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ క్రమంలో ప్రచార ప్రకటనలపై పదే జరిమానాలు విధిస్తున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ఆర్కేపురం ఫుట్బాల్ మైదానంలో వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి జీపీ పాల్గొన్న ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎఫ్ఏ సెక్రటరీకి రెయిన్బో క్లబ్ చైర్మన్ చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. 8, 10, 12, 14 సంవత్సరాల లోపు విజేతలు బహుమతులు అందజేశారు. రెయిన్బో క్లబ్ ఆర్కేపురం గ్రౌండ్స్లో భవిష్యత్తులో జరిగే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. 9 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంటు వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీ కాస్త డీలా పడింది. దీంతో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇప్పటికే పీఎంఓకు రిక్వెస్ట్ పంపించగా టూర్పై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారైతే 2 వారాల గ్యాప్లో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లవుతుంది. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా సభ ఖమ్మంలో ఉన్నది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో నిర్వహించే సభకు హాజరవుతున్నారు. ఈ 2 సభలు కేవలం 10 రోజుల వ్యవధిలో జరగనున్నాయి. ప్రధాని మోడీ రాక కన్ఫర్మ్ అయితే ఈ నెలాఖరులో సభ లేదా ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది. అంటే కేవలం 2 వారాల గ్యాప్లోనే 3 భారీ బహిరంగ సభలు బీజేపీ ఖాతాలో పడనున్నాయి. ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ క్యాడర్కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ జూ స్వస్థలం బీహార్లోని దర్భంగా జిల్లా. 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో కట్న కానుకల కోసం అమ్మాయి తల్లిదండ్రులు ₹1 కోటి పైగా ఖర్చు చేశారు. ఇటీవల ఆమె భర్తపై పలు ఆరోపణలు చేశారు. వివాహం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారని, గృహహింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేశారని కోర్బా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఛత్తీస్గఢ్లోని కోర్బా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ జూపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూజారి చేతిలో హత్యకు గురైన అప్సర కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణలో అప్సరకు గతంలోనే వివాహమైనట్లు తేలింది. భర్తతో విభేదాల కారణంగా అప్సర పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిసింది. జాతకం కోసం మొదట సాయికృష్ణ దగ్గరకు అప్సర వెళ్లింది. పూజల పేరుతో అప్సరకు సాయికృష్ణ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో వీరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. లేదంటే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ను బయట పెడతానని సాయికృష్ణను బెదిరించింది. అప్సర బెదిరింపులు ఎక్కువ కావడంతో సాయికృష్ణ అప్సర హత్యకు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే ఈ నెల 3న అప్సరను సాయికృష్ణ దారుణంగా హత్య చేశాడు. నిన్న పోలీస్ స్టేషన్లో చెప్పాడు అంతే. ఏమని చెప్పారు? అదే వాళ్ళు అడిగారు ఏం చేసావు ఏంటంటే నన్ను అక్కడ వినలేదు పోలీసులు. మా వాడిని కూర్చోబెట్టి వాళ్ళు అడిగారు, ఇంటర్వ్యూ చేశారు. వాడు అన్ని స్టేట్మెంట్ చెప్పాడు. అంటే నిన్నే చెప్పిండ సాయంత్రం అంటే పరిచయం ఏ విధంగా ఏర్పడింది? 6:30, 7 o'clock. పూజారి గారికి ఎంత పరిచయం? మావాడు పూజారి కాదు, మావాడు ఓన్లీ సంఘ సేవకర్త. అంటే గుళ్ళో మావాడే జీతాలు ఇప్పించి పూజలు చేయిస్తూ ఉంటాడు. అంటే ఎప్పటి నుండి వీళ్ళకి పరిచయం ఉన్నది? మనకి అంటే సంవత్సరం నుంచి అంతా ఆ అమ్మాయి వస్తున్నాడు మీ గుడికి. నాకు తెలియదు.